మంచోళ్ళనైతే క్షమించచ్చండి, పశ్చాత్తాపం వస్తే క్షమించచ్చండి. అట్లీస్ట్ ఇఫ్ దే ఫీల్ సారీ, అట్లీస్ట్ రిగ్రెట్ ఇంత కూడా లేదండి. అంత తప్పు చేసి ఎలా దర్జాగా బ్రతుకుతున్నారు చూడండి. మమ్మల్ని ఇంత బాధ పెట్టి మేము ఇంత ఏడుస్తుంటే, మేము ఎంత నష్టపోయి ఉంటే, మాకు ఇంత ఫైనాన్షియల్గా లాస్ చేసి మా డబ్బులంతా తీసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళని ఎట్లా క్షమించాం మేము అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కొంతమంది క్షమించడానికి అర్హులు కాదు అని మనము తలస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, క్షమించలేనంత తప్పు వారు చేశారు మన ఎడల. ఎవరైనా సరే, నీ కుటుంబానికి విరోధంగా మిమ్మల్ని బాధించిన వారు, నిన్ను పర్సనల్గా ఒకవేళ బాధించిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, నిన్ను ఒకవేళ నీ జీవితంలో ఎంతో ప్రేమను నీ నుండి పొందుకొని కూడా మరి నీకు ఒకవేళ నమ్మక ద్రోహం ఎవరైనా చేసున్నా, ఈరోజు దేవుని బిడ్డగా నీవు నేను చేయాల్సింది 77 మార్ల మట్టుకు 70 times 7 అంటే అర్థం ఏంటంటే, మరి ఎన్నిసార్లు తప్పు చేసినా నీ ఎడల నువ్వు క్షమించంతే.